ఆయన హాయ్ ఏం పేరు మీ పేరు? నర్సింహులు ఇక్కడే కొలుగురా? కొలువురే. ఎట్లా పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్ అయ్యింది కదా బిగ్ బాస్. సంతోషమే. మా ఊరికి గెలిచినంటే మాకు సంతోషం ఉంటుంది కదా. నిన్న వచ్చినట్టున్నాడు. నిన్నే వచ్చిండు. కలిసిరా మళ్ళీ మీరు పోయి? కలిసిన. ఏమంటుండు? ఏమంటారు, నేను రాత్రి అంతా అడావిడే ఉండి ఇక బాగానే ఉంది. ఓకే, అనుకున్నారా ఇట్లా టైటిల్ విన్ అవుతారు అనుకున్నారా? ఇక అనుకున్నాం కానీ గెలిచిపోయింది, అయిపోయింది అది. మంచిగానే ఊరికైతే పేరు వచ్చినట్టే అనుకో. ఇక కొలువు వరకు అయితే ఎట్లుంటాడు ప్రశాంత్, ఎట్లుంటాడు అని చెప్పి అన్ని ఇప్పుడు తెరపైకి వస్తుంది. ఎస్తుంటాడు ప్రశాంత్, ఏ ఊర్లో ఎట్లుంటాడు అయిందని. ఎట్లుంటుండే ఇక ఆయన అదే పని పోవు, బాయ్ దిక్కు పని పోవు. ఇలా పోయి ఆయన బిగ్ బాస్లో పోయింది. ఇక అది నేను సాధించిండు, అనుకున్న కాడికి సాధించిండు. ఇక పొలం పనికి పోతాను అంతే, ఇంకా రైతు రైతు అలాగే బిగ్ బాస్ లోకి పోయిండు. బిగ్ బాస్లో పోయిండు. మొత్తానికి బిగ్ బాస్ టైటిల్ కూడా కొట్టిండు కదా. కొట్టి కప్పు కొట్టింది కదా. ఎట్లా నేను ఏముండే హడావిడి ఏముండే? నేను అంటే ఇప్పుడు గజ్జలకి అట్లా వచ్చారు కదా. మేము నిన్న వేరే ఊరు ఏంటి వచ్చాక అయితే మంచిగా జరిగింది ఆ ప్రోగ్రామ్. పబ్లిక్ ఉండనా? మా ఫుల్ పబ్లిక్ బందోబస్తులు వచ్చారు. చాలా పబ్లిక్ ఉర్రు, చాలా పబ్లిక్ ఉర్రు. చాలా పబ్లిక్ ఇంటర్వ్యూలు గిట్ట ఇవ్వలే అంట చాలా మందికి. ఇక జనాలలో ఏడెత్తారు. ఇక అందరం సపోర్ట్ చేసినాం కదా, మేము అందరం కూడా సపోర్ట్ చేసినాం. అందరం మంచిగా ఇష్టమో అది మంచిగా గెలిచిండు. సపోర్ట్ చేసినాక ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటుండే కదా. ఇక ఇస్తాం అవకాశమే లేదు కదా. పబ్లిక్లో ఎంతమంది ఎంత ఇంటర్వ్యూ ఇస్తాడు. ఫుల్ మంది, ఫుల్ పబ్లిక్. ఎప్పటి నుంచి తెలుసు పల్లవి ప్రశాంత్? అప్పటి నుంచి తెలుసు. ఎక్కువ ఎవరు సపోర్ట్ చేసిరు ఊర్లో ఆయనకి? ఊరు అంతా ఇక అందరు సపోర్ట్ చేసినట్టు. సరే. బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఇంటి దగ్గర ఉన్నాము. సో ఇప్పటికే నిన్న నైట్ ఇక్కడ ఫుల్గా సెలబ్రేషన్స్ జరిగాయి. సో పల్లవి ప్రశాంత్ ఇంటి దగ్గర ఇప్పటికి చాలామంది ఫ్యాన్స్, అభిమానులు, ఆయనని ఫాలో చేసిన వాళ్ళు, అభిమానించిన వాళ్ళు, సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అనుకుంటా. చూద్దాం. హాయ్ బ్రో, ఎక్కడ నుంచి వచ్చారు? డిస్ట్రిక్ట్ బ్రో, సిరిసిల్ల డిస్ట్రిక్ట్. మీరు బ్రో? మాది కూడా సిరిసిల్ల డిస్ట్రిక్ట్. సిరిసిల్ల సేమ్. సో ఎట్లా విన్ అయ్యిండు పల్లవి ప్రశాంత్? ఎట్లా ఫీల్? మన రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకుంది కాబట్టి గెలిపించినాం బ్రో. ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది బ్రో. ఫస్ట్లా నెగిటివ్గా అయిండు రతిక వల్ల, వెళ్ళిపోతాడు అనుకున్నా 4-5 వారాల. కానీ కాకపోతే మళ్ళీ రతిక వెళ్ళిపోవట్లా, మళ్ళీ శివాజీ వాళ్ళ సపోర్ట్ వల్లనే గెలిచిండని నేను చెప్పగలుగుతాం. శివాజీ సపోర్ట్ వల్ల శివాజీ బ్యాక్ బోన్. వచ్చారా? మేము వచ్చి 1 అవర్ అవుతుంది అన్న, హాస్పిటల్ వెళ్ళిండ వచ్చే వరకు 2-3 అవర్స్ అవుతుంది అంట. ఆల్రెడీ ఇక్కడ హైదరాబాద్లో ఆయన పైన కేసు కూడా నమోదైంది. బస్సులు పలగొట్టింది, దాంట్లో అమర్దీప్ కార్ అద్దాలు కానీ ఇవన్నీ. ఓకే, అది పల్లవి ప్రశాంత్ రాదు కానీ ఫ్యాన్స్ కొందరు ఉంటారు. ఇక అంటే ఫ్యాన్స్ అని కాదు, అంటే రోడ్డు పైన మెయిన్ రోడ్ సైడ్ ఉంటారు చూడు, కొద్దిగా రౌడీజం చేస్తారు చూడు, వాళ్ళు అటాక్ చేసిరు. అందరూ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పినాయి, పలగొట్టినారంట. కాదు, అక్కడ మనం లేం కాబట్టి, లైవ్లో లేం కాబట్టి మనం ఏం చెప్పలేం. లైవ్లో ఉంటే చెప్పగలుగుతాం వాళ్ళు ఓల్ చేసిరు. పల్లవి ప్రశాంత్ పైన కేసు బుక్ అయింది, ఎట్లా చూస్తున్నారు? అది అంటే చేసిరో చేయలేమో మనకు తెలియదు కాబట్టి అది కేసు అనేది చేయకూడదు. అంటే ప్రశాంత్ మీద వేయొద్దు, ఎందుకంటే వాళ్ళ ఓలైతే కొట్టిరో వాళ్ళ మీద చేయాలి ఎదురు కాబట్టి. అది నేను ఒప్పుకునేది మాత్రం, ఓలైతే కొట్టిరో వాళ్ళందరూ కాబట్టి వాళ్ళకి వేయాలి. మనం టీవీలో చూసినాము అమర్దీప్ కారు కూడా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ పలగొట్టి. ఓకే, అమర్దీప్ అంటే మరి రైతు బిడ్డ అంటే మరి చులకనే చేసి చేయడం చాలా తప్పు. నువ్వు కేసిండు కొన్నిసార్లు ఆ బాడీ అదేంటి ఒక టాస్క్లా మన ఏంటి జాతకం చూడమన్నప్పుడు బాడీ మొత్తం దట్టేస్తుంది అని, అది చాలా తప్పు కదా. కించపరిచినట్టు చులకనే చూసారు బాగా. శోభా శెట్టి చాలా మంది ఉన్నారు, ఇంకా 2-3 ఉన్నారు. నచ్చలేంటారా పల్లవి ప్రశాంత్? అంటే వాళ్ళ హృదయంలో ఎట్లుందో కానీ ఇక్కడ బయట కన్నట్టు మాత్రం మొత్తం నెగిటివ్ అయిపోయింది వాళ్ళు చేసేది. అట్లా ఎట్లా అంటారు కేసు బుక్ అయినది? కేసు అంటే జర ఇమీడియట్లా కొట్టేయాలని కోరుకుంటున్నాం. అట్లా కోరుకుంటున్నాం. మీరు బ్రో? అంతే బ్రో. అంటే ఎట్లా చూస్తున్నారు కేసు అయిందని? ఏం నార్మల్గా చూస్తున్నాం, ఏం లేదు.
బస్సులు ఆ రోజు బస్సులు పలిగినాయి కానీ కంటెస్టెంట్స్ ముఖ్యంగా ఆడ బస్సుకు సంబంధించి ఎవరు చేసేది తెలియదు కదా మనకు, ఎవరు చేసేది తెలియదు కానీ కేసు అయితే మన ప్రశాంత్ అన్న మీద పెట్టారు. తీసేస్తే బాగుండే అయిపోతుంది. ఓకే. సో అమర్దీప్ కార్ కూడా పలగొట్టినారని చెప్పేసి ఏమో నాకు తెలియదు, అది నేను చూడలేదు నేను న్యూస్లో. వీడియోలు విజువల్స్ చూడలేదా? వీడియో చూసినా కానీ ఎవరు తెచ్చింది తెలియదు కదా మనకు, అంతే. చాలా మంది కంటెస్టెంట్స్ కార్ల కింద దింపినారు, కార్ అద్దాలు పలగొట్టారు. అక్కడ రష్ బాగుండే, అప్పుడు విన్నర్ అయినాక రష్ బాగుండే. ఆ గ్యాప్లో ఎవరు చేసేది తెలియదు కదా మనకు, అటు ఎవరి ఫ్యాన్స్ చేసేది తెలియదు. బజ్ ఉంది, బజ్ను హోస్ట్ చేసిన ఆమె పైన కూడా చేస్తున్నారు. మన రాయల్ తప్పదే చేయాల్సిందే. ఆమె కూడా మాదాపూర్ PS లో కంప్లైంట్ రేజ్ చేసినట్టు చేసి అది అంత న్యూస్ మనకు తెలియదు. జస్ట్ నార్మల్ పైన విన్నర్ ఒకటి తెలుసు మనకు, కార్ అద్దలు ఒకటి తెలుసు, మిగతా అంతా ఐడియా లేదు. అనుకున్నారా పల్లవి ప్రశాంత్ విన్ అవుతారని చెప్పి? మేబీ శివాజీ అన్న ఎలిమినేట్ అయినాక అనుకున్నాను నేను, లేకపోతే శివాజీ అన్ననే టాప్ 1 అనుకున్నా. తర్వాత ఒకవేళ మా టీవీ TRP కోసం అమర్దీప్ని గెలిపిస్తారు అనుకున్నాం, కానీ మన పల్లవి ప్రశాంత్ అన్న గెలిచిండు. ఒక కామన్ మ్యాన్గా ఇక్కడ దాకా గెలిచడం అంటే చిన్న విషయం కాదు. అంతమంది సెలబ్రిటీని దాటుకొని ఇక్కడ నుంచి ఒక సింపతిని వాడుకొని ఆ సెలబ్రిటీస్ దగ్గర గెలవడం, కామన్ మ్యాన్గా అక్కడ దాకా రావడం గ్రేట్. అక్కడ నుంచి అందుకే మేము శ్రీశైలం నుంచి వచ్చాం దీనికోసం. సపోర్ట్ ఎట్లుండే పల్లవి ప్రశాంత్కి ఇక్కడ నుంచి కాకుండా ఇండస్ట్రీ నుంచి ఏమైనా సపోర్ట్ దొరికింది అనిపించింది? ఇండస్ట్రీ నుంచి అయితే ఏం లేదు, సపోర్ట్ చేయలే అనిపించింది. రైతు బిడ్డ అంటేనే చిన్న చూపు చేశారు, కానీ మన సపోర్ట్, మన రైతు బిడ్డలందరూ సపోర్టు, మన కామన్ మ్యాన్ సోషల్ మీడియా సపోర్ట్ వల్లనే ఇక్కడ దాకా వచ్చింది. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఇంటి దగ్గర ఉన్నాము. టైటిల్ విన్ అయిన తర్వాత పల్లవి ప్రశాంత్ వచ్చిన తర్వాత బాగా సంబరాలు జరిగినాయి. వాళ్ళ చుట్టాలు కూడా వస్తున్నారు, అంటే మనకు చుట్టాలు ఉంటారు కదా రకరకాల ప్లేస్లు ఊర్ల నుంచి. సో పల్లవి ప్రశాంత్ వాళ్ళ బాబాయ్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే. నేను బిగ్ నరసింహులు విషయం దిక్కెళ్ళి చాలా రకంగా చెప్పదలుచుకుంటున్నాను. ఆయన మనది ఏం లేదు, గజ్వేల్ మండల్. ఆయన ఫస్ట్ స్టార్టింగ్లా ఏది సీఎం కాన్స్టెంట్ ఇది. ఇక్కడ నుంచి ఒక 3 నెలల తర్వాత ఆయన పోయి ఈ విధంగా కలిసి వచ్చిండనంటే మా తెలంగాణకు, మా గజ్వేల్ మండల్కు, మా సిద్దిపేట డివిజన్కు ఎంతో గర్వకారణమైన విషయం ఇది. ఎంతో గొప్ప విషయమైన తెచ్చిన విషయం ఇది. మన పిల్లవానికి అన్ని విధాల ఇంకా ముందుకు జరగాలని నా యొక్క అన్ని విధాల నా యొక్క మనవి. నా యొక్క పేరు MD హుస్సేన్, చందాపూర్ గ్రామము, మాది తోట మండల్. చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి నేను ఇంటికి వచ్చి నేను ఫోటోగ్రాఫర్ను. ఆయన అంబాడినప్పటి నుంచి నేను ఫోటోగ్రాఫర్. నేను ఆయన తీసినా కూడా ఆయన చూస్తే నన్ను ఆయన పరిచయం చేయలేడు. వాళ్ళ తల్లిదండ్రులు ఏకదం ప్రేమతో నేను మాట్లాడగలుగుతున్నా. ఇంతవరకు నేను ఇక ఇంతకంటే ఇంకేం చెప్పగలుగుతా, ఇక సరిపోయింది ఇంత. ఇక పల్లవి ప్రశాంత్ ర్యాలీ రోజు రాలేదు, కొంతమంది ర్యాలీలో బస్సులు వలగొట్టినారు, బస్సులు వలిగినాయి, కార్ల అద్దాలు వలిగినాయి, కేసు కూడా బుక్ చేసి 6 సెక్షన్ల కింద పల్లవి ప్రశాంత్ మీద. ఏమంటారు దీని మీద? అయితే దాని గురించి చెప్పదలుచుకుంటున్నా నేను. ప్రశాంత్ ఎట్టి పరిస్థితిలో ఎట్లా గెలిచిండు అని అపోజిట్ వాళ్ళు దాన్ని పల్లగొట్టిన విషయం ఉన్నది. అది ప్రశాంత్ గ్రూప్ కాదు, అది అపోజిట్ గ్రూప్. అది ఆ గ్రూప్ వేస్ట్ గ్రూప్, అది ఆయన గ్రూప్ కాదు. అమర్దీప్ గ్రూప్ అంటారా? అమర్దీప్ గ్రూప్ అయిన గుండెయిజం అయిన గ్రూప్ అది. మన ప్రశాంతి న్యాచురల్ మంచి గ్రూప్ అది. అది తిన్నోడు తినిపోతాడు, ఊనోడేమో లొలి పెడతాడు. ఏం రాబోయ్ కొంచెం అన్నం తినిపోమని అంటే నాకు ఒక ముక్క ఒకటే పడేది 2 పడలేదని అంటాడు వాడు. కానీ తినిపోమంటే వానికి లొల్లి, బొక్కలు పడ్డాయని. అటువంటి పిలుచుడి కంటే ఊకునేది నయ్యం. అటువంటి గ్రూప్ మా గ్రూపులలో మా దిక్కు మా తెలంగాణ మనిషి గెలిచిండు కాబట్టి అన్ని విధాల వాళ్ళు అయిన రీతి మనుషులు కాదు, పలగొట్టోళ్ళు. అది కేసులు బుక్ అయినాయి దీనిపైన. ఎవరైతే ఎస్పీలు ఉన్నారో వాళ్ళు కూడా ఏసీపీ సీరియస్గా ఉండు. అయితే దాని గురించి మేము కూడా మా పిల్లాని గురించి మేము ముందుకు వస్తాము, మేము జాగ్రత్తగా ఉన్నాము. అన్ని విధాలా మేము ముందుకు వస్తాం. వాళ్ళు ఎవరైతే పలగొట్టిరో వాళ్ళ గురించి మేము కూడా చూసుకుంటామంటే చూసుకుంటాం. దాని గురించి వాళ్ళు పలగొడతాని అనుకుంటే వాళ్ళని అంత దూరం మేము రానియకపోతుంటే మేము కూడా ఉందుంటే ఒక ఏది దానవీర్ సూర్యుని లెక్క కొన్ని విషయాలు బాగుండేది. దానవీర సూరకర్ణ అనేది ఒక ఫిలిం ఉన్నది, ఎన్టీఆర్ది. అప్పట్లో ఏ విధమైన పరిస్థితి కౌరవులది పాండవులది ఎట్లుంటుంది, కౌరవుల లెక్క ఉందుంటే మేము ఆడ
100 మంది ఉంటుండే 100 మంది ఉంటుంది. వాళ్ళు ఒక్కరు బాడీ గార్డ్స్ లెక్క. ముందుకు రాకపోదురు మరి ఆ పని. కానీ ఈ విషయం మనోడు గెలిచినని మరి మేము సంతోషంతో ఉన్నాం. కానీ వీళ్ళు కొట్టాలని వాళ్ళు చూసిర్రు. కానీ అది దుర్మార్గం పని, అది ఆయన పని కాదు ఓకే. అది. సో అట్లనే ఏవైతే డబ్బులు వస్తే నేను రైతులకి చేస్తా అని చెప్పి ఆయన స్టేజ్ పైన చెప్పడం జరిగింది మొదట్లో. ఇప్పుడు గెలిచిండు గెలిచి అదే అంటుండు. ఇంకొకటి విషయము, ఇస్తా చేస్తా అనే విషయం అనేది నేను మాత్రం వినలేదు. దాని గురించి నేను తీసుకుంటా అని అనుడు, నేను దానికి జాగ్రత్తగా నేను చెప్పే పరిస్థితి నా దగ్గర లేదు. నేను అనలేను, అబద్ధం ఏం చెప్పాలి నేను, అంతే. నేను ఇస్తా చేస్తా అన్నది నేను చూడలేదు, నేను వినలేదు. ఆయన మీద నేను ప్రసాద్ మీద నేను ఒక రకంగా చెప్పదలుచుకున్న అవసరం నాకు లేదు. అదే విషయం. సో ఈ గజ్వేల్లో ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ ఎమ్మెల్యే ఆ, రెండైనా ఎప్పుడో ఒకటి కేసీఆర్ సొంత నియోజకవర్గం అయిపోయా, పల్లవి ప్రశాంత్ కూడా గెలిచిండు. ఆ. ఇప్పుడు దాని గురించి ఇప్పుడు కేసీఆర్ది కూడా దీని దిక్కేలి ఆయన గ్రేట్. ఇప్పుడు ఎవరు గ్రేట్ అంటారు? కేసీఆర్ ఈయన దిక్కేలి అయిన దిక్కేలి మన టైటిల్ వచ్చింది కదా. ఇప్పుడు దీని మీదకి వెళ్ళి చూస్తే ఆయన కాన్స్టిట్యూన్సీ, ఆయన మండల్, దాని ప్రకారంగా ఇప్పుడు ఇంతకుముందు రన్నింగ్ ఉంటే ఇప్పుడు మాజీ అయిపోయింది కాబట్టి దానికి ఎవరైనా పుట్టినము పెరిగినము సత్తం ఎప్పుడో భక్తం ఎప్పుడో అది భగవంతునికి కానీ మనకు తెలియదు.